శ్రీశైలం హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్ కావడంతో శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తున్న భక్తజనం గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుకుంటున్నారు. జలాశయం నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ పరవళ్లను చూసి మురిసిపోతున్నారు. శని ఆదివారాలు కావడంతో సొంత వాహనాల్లో పర్యాటకులు తరలిస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దోమలపేట నుంచి సున్నిపేట వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి తోడు లింగాలపట్టులో జోరుగా చేపల అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో మరిన్ని వెహికల్స్ హైవేపై నిలిచిపోయాయి. రంగంలో దిగిన శ్రీశైలం 2 టౌన్ పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శ్రీశైలం హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీకెండ్ కావడంతో శ్రీశైలం క్షేత్రానికి తరలివస్తున్న భక్తజనం గేట్లు తెరవడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా చేరుకుంటున్నారు. జలాశయం నుంచి జాలువారుతున్న కృష్ణమ్మ పరవళ్లను చూసి మురిసిపోతున్నారు. శని ఆదివారాలు కావడంతో సొంత వాహనాల్లో పర్యాటకులు తరలివస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రవికిరణ్ అందిస్తారు. రాజేంద్ర, ఎగువ ప్రాంతంతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకు వరద రూపంలో పోటెత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీద కృష్ణమ్మకు ప్రత్యేకంగా చీర వాయినం సమర్పించి జలహారతి క్రష్ గేట్లను చేసి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. సో 4 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు కూడా అంటే ఇటు ఆధ్యాత్మికతతో పాటు ఇటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సొంతం చేసుకునేందుకు భక్తులు పర్యాటకులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మరోవైపు సెకండ్ సాటర్డే అలాగే సండే 2 రోజులు కూడా సెలవులు కలిసి రావడంతో ఒక్కసారిగా శ్రీశైలానికి భక్తజనం పోటెత్తింది. మరోపక్క పర్యాటకులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సీజన్ లో కంటిన్యూగా 6వసారి గేట్లు రేడియల్ క్రస్ట్ గేట్లను చేసి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను తక్కుతూ పచ్చని కొండల నడుమ కృష్ణమ్మ పరుగులు పెడుతున్న అందాలను తమ కనులారా వీక్షించేందుకు అలాగే తమ సెల్ ఫోన్లు బంధించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 10 అడుగుల మేర ప్రాజెక్టు క్రష్ గేట్లను 3 క్రష్ గేట్లను నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ జాలువారుతున్నటువంటి నీటి నుంచి వచ్చే తుంపలు శరీరం మీద పడుతున్నటువంటి పరిస్థితిలో ఒక కొత్త ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైనటువంటి తన్మయత్వంతో పర్యాటకులు మాత్రం పులకించిపోతున్నారు. సో ఈ మధుర అనుభూతిని తాము అనుభవించడంతో పాటు తమ స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులు కూడా చెప్పి మరింత మందికి అంటే మోటివేట్ చేసి అది చూసి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున పర్యాటకుల తాకిడి ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగింది. సో ఈ నేపథ్యంలోనే అయితే మొత్తం కూడా ప్రాజెక్టుకు 2 వైపులా కూడా ఘాట్ రోడ్డు కావడంతో పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాహనాలతో ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసు శాఖ ప్రత్యేకంగా పోలీసులను అక్కడ మోహరించిన బందోబస్తుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా అంతగా ప్రభావం అయితే చూపటం లేదు. ఎందుకంటే ఎక్కువ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు ఆ క్రమ పద్ధతిలో కార్లను అంటే ఎక్కువ వస్తున్నాయి వెహికల్స్ రావడంతో వాటికి పార్క్ చేసేటటువంటి సరైనటువంటి స్థలం లేకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా ఆలస్యం అవుతుంది. మరోవైపు కొందరు స్లాట్స్ బుక్ చేసుకున్నారు స్వామివారి దర్శనానికి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే పర్యాటకులు సమయం అంతా ఇక్కడ ఉండటం అలాగే ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో కొందరు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మరింత కఠినంగా ఎక్కువ మందిని డిప్లాయ్ చేసి ట్రాఫిక్ అంటే ఎక్కడ పడితే ఎక్కడ వాహనాలు ఆగకుండా కంప్లీట్ గా మూవింగ్ ఉండే
ఉండేలా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరోవైపు పోలీస్ శాఖ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తోంది పర్యాటకులందరికీ కూడా ప్రమాదకరమైనటువంటి ముక్కులు అలాగే ఘాట్ రోడ్ కాబట్టి ప్రతి ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించాలి. ఆ అందాలను చూస్తూ ముందుకు సాగిపోవాలి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలం చెల్లిన వాహనాలను మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు శ్రీశైలం నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకురావద్దండి. ఎందుకంటే ప్రస్తుతం చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. సో ఈ నేపథ్యంలోనే క్లచ్ ప్లేట్స్ వీక్ గా ఉంటే ఆ వెహికల్ ఆగిపోతుంది కాబట్టి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. సో మరోవైపు ప్రత్యామ్నాయంగా పోలీసులు టోయింగ్ వెహికల్స్ ని కూడా రెడీగా పెట్టుకున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎక్కడైనా వెహికల్స్ ఆగిపోతే వెంటనే టోయింగ్ ద్వారా దాన్ని పక్కకు తప్పించి మా వాహనాలను మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ట్రాఫిక్ సమస్యలతో భక్తులు ఇటు పర్యాటకులు అల్లాడిపోతున్నా కానీ ఆ అందాలను తనివి తీరా ఆస్వాదించేందుకు కన్నులారా వీక్షించేందుకు మాత్రము తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అక్షర శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కావడంతో అమ్మ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జును దర్శించుకొని ఇక్కడ ఆధునిక దేవాలయమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల చీకటిను తొలగించి జలవరప్రదాయాన్ని శ్రీశైల ప్రాజెక్టు జాలువారుతున్నటువంటి సుందర దృశ్యాలను తమ కన్నులలో పెట్టుకొని అలాగే తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కాస్త ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది. కానీ పోలీసులు కూడా పర్యాటకులకు బస్సుకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. థ్యాంక్ యూ హరికిషన్.